ನಿಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ನಾನು ನಿಮ್ಮ ವಿದ್ಯಾರ್ಥಿಗಳೇ ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್. हाँ वही था हाँ वही था రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురికి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు తోసుకుని వెళ్లటంతో పాటు బారికేడ్లు దూకి క్రికెట్ అభిమానులు వెళ్లటంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఇక అభిమానులను అదుపు చేయలేక పోలీసులైతే చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలోనే స్టేడియంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్ల సన్మాన కార్యక్రమంలో అయితే విషాదం చోటు చేసుకుంది. ఇక 36 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక 10 మంది చికిత్స కోసం గాయపడి హాస్పిటల్కి అయితే తరలించారు. అలాగే చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో పోలీసులు ఒక్కసారి ప్రేక్షకులు లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అదుపు చేయలేకపోయారు. हाँ वही था రైట్ గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, చిన్నస్వామి స్టేడియంలో విషాదం చోటు చేసుకున్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. తొక్కిసలాట నేపథ్యంలో 6 మృతి చెందారు. అలాగే 37 మంది పైగా గాయపడినట్టుగా తెలుస్తోంది. అక్కడి పరిస్థితి ఏంటి? బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఘోర పెను విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఆర్సీబీ ఏదైతే ఐపీఎల్ 2025 ట్రోఫీ నెగ్గినటువంటి ఆర్సీబీ జట్టు బెంగళూరు చేరుకున్న తర్వాత వాళ్ళకి చిన్నస్వామి స్టేడియంలో పెద్ద సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, లేదంటే సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, ఈ రెండు కలిపి వాళ్ళకు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం అంటే అందులో అటెండ్ అవడం కోసం, స్టేడియం లోపలికి వెళ్లేందుకు, అందులో పార్టిసిపేట్ చేయడం కోసం స్టేడియం లోపలికి ఒక్కసారిగా వేలాది మంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు ఒక్కసారి అంటే ఏదైతే వాళ్ళు 1 by 1 ముందుకు వెళ్ళిపోవాలి, అందరికంటే ముందు నేను వెళ్ళాలని ఏదైతే అనుకుంటుంటారో ఫ్యాన్స్ జనరల్ గా, ఆ క్రమంలో కొంత పట్టు తప్పేసి పడిపోయినట్టుగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు ఆ తొక్కిసలాటలో. అంటే జనరల్ ఒకేసారి ఒక చిన్న స్పేస్ లో, అంటే తక్కువ దారి ఉన్నటువంటి ఒక స్పేస్ లో ఎక్కువ మంది కనుక వచ్చి ముందెళ్లే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా స్టాంప్ దారితీస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా మనం చాలా సార్లు ఇటువంటి సంఘటనలు చూసాం. నేరో ప్లేసెస్ లో ఎక్కువ మంది ఒక్కసారిగా రావడంతో ఏం జరుగుతుంది, ఆ స్టాంపిడ్ వల్ల ఎంత ప్రాణాలు కోల్పోతుంది అనేది మన గతంలో చూసాం. సో స్టాంపిడ్ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ జరిగింది. ఒకేసారి అందరూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడంతో ఆ ఒత్తిడి వల్ల అది స్టాంపిడ్ దాటింది. 8 మంది చనిపోయారు, 37 మందికి గాయాలన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో 10 మంది పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ లోకల్ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులు ఏమున్నాయో ఆసుపత్రులకి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తరలించడం జరిగింది. ఇక డెడ్ బాడీస్ కూడా ఇప్పటికే రికవర్ చేయడం జరిగింది. సో అక్కడ డెడ్ బాడీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే మనకి క్రికెట్ కి సంబంధించినటువంటి పెద్ద స్టేడియం, అది చాలా పేరున్నటువంటి స్టేడియం. జనరల్ గా ఈ ఐపీఎల్ ట్రోఫీ మ్యాచెస్ కూడా చాలా మ్యాచెస్ అక్కడ దాదాపు 8 నుంచి 10 మ్యాచ్లు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఈ మ్యాచ్ అదే క్రీడా మైదానంలో ఎవరైతే అన్ని మ్యాచ్లు అందరి మీద గెలిచి చివరికి ట్రోఫీ అందుకున్నటువంటి జట్టు ఏదైతే ఉందో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏదైతే ఉందో, ఆ జట్టుకి ప్రభుత్వం కావచ్చు, లేదంటే క్రికెట్ అసోసియేషన్ కలిపి అన్ని కూడా ఒక
ఆత్మీయ సన్మానం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అటెండ్ అవ్వడానికి నిజానికి ఆ జట్టు మొత్తం కూడా బెంగళూరు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి చోట పెద్ద రౌసింగ్ వెల్కమ్ కనిపిస్తుంది. రోడ్ల వెంబడి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ అభిమానులు, లేదంటే పెద్ద ఎత్తున చాలా మంది యువత వెల్కమ్ చేస్తున్న పరిస్థితి మనం పొద్దున్నే చూస్తున్నాం. సో ఈ క్రమంలో ఫైనల్ గా అంటే వెల్కమింగ్ లో భాగంగానే ఈ ఆత్మీయ సభ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ సభ కోసం, ఆ సన్మాన సభ కోసం చిన్నస్వామి స్టేడియాన్ని నిర్వాహకులు ఎంచుకున్నారు. సో ఈ క్రమంలో అందులో వెళ్లేందుకు, ఆ స్టేడియం లోపలికి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నం స్టాంపీడ్ కి దారితీసింది. 8 మంది చనిపోయారు, 37 మందికి గాయాలయ్యాయి. వీటిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అది ఎక్కడ ల్యాప్సెస్ ఎక్కడ ఇప్పుడు ఏ ఈవెంట్ నిర్వహించినప్పుడు కూడా కొంత నిర్లక్ష్యం ఉంటేనే ఇటువంటి స్టాంపీడ్ జరిగే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ భద్రతాపరమైనటువంటి చర్యలు కావచ్చు, లేదంటే వచ్చే అంటే ఫ్యాన్స్ ఒత్తిడి కావచ్చు, లేదంటే ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. దీన్ని అంచనా వేయలేకపోవడం, వచ్చే ఫ్యాన్స్ అంచనా వేయలేక ఏర్పాట్లు సరిగా కోల్పోవడం, లేదంటే నేరో ప్లేసెస్ లో స్పేసెస్ పెట్టి దారి ఎంట్రీలు పెట్టి, లేదంటే ఎగ్జిట్లు పెట్టి ఈ ప్రయత్నాలు ఏమైనా జరిగాయా, ఎక్కడ నిర్లక్ష్యం ఉంది, ఎక్కడ ఏ లోపం వల్ల ఇది జరిగింది అనే అంశంపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ మేరకు విచారణ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ముందైతే రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ గా ముగించుకొని ఎవరైతే గాయపడ్డ తీవ్ర గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బట్ బాధ్యులు ఎవరైతే ఈ కష్టం బాధ్యులైన వ్యక్తులు నిజానికి ఆ ఐపీఎల్ అంటే ఎంత ఇష్టంగా చూశారు అనేది మనం ఈ సీజన్ మొత్తం కూడా చూసాం. కోట్లాది మంది వీక్షించారు. సో ఆబ్వియస్ గా ఆ రాష్ట్రం చెందిన జట్టు విజయం సాధించిందంటే చాలా మంది క్రికెట్ లవర్స్ వాళ్ళని కలవాలని, వాళ్ళని కర్చాలని చేయాలని, వారితో ఫోటోలు దిగాలని, లేదంటే వాళ్ళకి జరుగుతున్న సన్మానం చూడాలని చాలా యాంగ్జైటీకి ఫీల్ అవుతూ ఉంటారు. అందులో భాగంగానే వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే ఘోర విషాదం చోటు చేసుకుంది. స్టాంపీడ్ ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలో పట్టు తప్పి అందరూ ఒకరి మీద పట్టడం, అది స్టాంపీడ్ కి దారి జరిగింది. సో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగి ఉండొచ్చు అనేది అయితే ఒక సమాచారం అయితే అంటూ ఉంది. ఎస్ వెంకట్, మీరు చెప్పినట్లుగా కూడా ఇక స్టేడియంను ఇప్పటికే ఖాళీ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ ఉన్నప్పటికీ మరి ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక స్టేడియంలో ముందుగానే అభిమానులు గనక ఇంత కెపాసిటీ ఉండేలాగైతే చూడలేదంటారా? అలాగే ముందుగా వేయలేకపోయారంటారా? ఇక ఇంత అభిమానులు వస్తారు, ఎలాగో ఆర్సీబీ విన్నింగ్ అంటే సన్మాన కార్యక్రమం కాబట్టి ఇంత అభిమానులు వస్తారు, ఇంత కెపాసిటీ ఉండాలి అని ముందుగానే ఇటువంటి జాగ్రత్తలు ఏవి తీసుకోలేదంటారు ఈ తొక్కిసలాట నేపథ్యంలో? ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం మనకు అందిన అంటే ఇప్పుడు మీరు లేవనెత్తిన క్వశ్చన్స్ ఖచ్చితంగా అక్కడ కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాని తాలూకా ఎటువంటి నిర్లక్ష్యం జరిగింది, ఎటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉంటారు. సో ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ అంశాలు మొత్తం కూడా తెరపైకి వస్తాయి. ఎందుకంటే ఎందుకు అంచనా వేయలేకపోయారు ఇంత పెద్ద మొత్తంలో? ఆల్రెడీ మనకు ముందుగానే తెలిసింది, వన్ డే ముందుగానే తెలిసింది ఇక్కడ ఆత్మీయ సన్మాన సభ ఉంటుందని తెలిసినప్పుడు సంబంధిత పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీరంతా కూడా దాన్ని తగ్గట్టుగా చేయాల్సిన అంటే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని ఎగ్జిట్లు పెట్టుకోవాలి, ఎన్ని ఎంట్రీలు పెట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారిని ఏ విధంగా అంటే వచ్చిన ఫ్యాన్స్ ని లైన్ వైజ్ గా పంపించడం, లేదంటేనేమో ఎటువంటి షఫలింగ్స్ గురి కాకుండా, ఎటువంటి పుష్అప్స్ గురి కాకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. బట్ వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఏంటి అనే అంశం పైన ఖచ్చితంగా ఈ ప్రశ్నల మొత్తం కూడా విచారణలో వచ్చే అవకాశం ఉంటుంది. బాధ్యుల మీద చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే విచారణ కూడా ఆలోచించారు. ఎందుకంటే ఒక హెల్తీ ఈవెంట్, ఒక జోష్ఫుల్ ఈవెంట్ లో ఈ విధంగా ఒక స్టాంపీడ్ జరగటం, 10 సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయంగానే భావిస్తారు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఆయా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇటువంటి అంశాన్ని మాత్రం చాలా సీరియస్ గా పరిగణిస్తూ ఉంటుంది. అది మామూలే. బట్ దీన్ని ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో వాటిని బేస్ చేసుకొని ఆ వ్యక్తుల్ని ఫైండ్ అవుట్ చేసి వారి మీద శిక్షలు వేయటం, అంటే అఫ్కోర్స్ విచారణ వేయటం, బాధ్యతలు ఫైండ్ అవుట్ చేయడం, వారి మీద చర్యలు తీసుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్. బట్ పోయిన ప్రాణాలు తీసుకురాలేమనేది మాత్రం ఒక బలమైనటువంటి అంశంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వాళ్ళని కూడా బలంగా అనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఏ విధంగా ఉండబోతుంది ఇన్వెస్టిగేషన్, ఏ విధంగా ఎవరిని ఫైండ్ అవుట్ చేస్తారు, బాధ్యతలు ఎవరనే దాని మీద కంప్లీట్ గా విచారణాధికారులు మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. వెంకట్, అలాగే చెప్పండి, ఇక స్టేడియంలో గవర్నర్ అలాగే మంత్రులు ఇక సీఎం కూడా ఉన్నట్లుగా అక్కడ తెలుస్తోంది, మరి వారి పరిస్థితి ఏంటి? విఐపీ వింగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లోపలికి ఆల్రెడీ చెప్పి ఉంటారు, వాళ్ళకి స్పెషల్ ఇది ఉంటుంది కాబట్టి సో వారికి ఎటువంటి ఏముండదు. బట్ ఎక్కడైతే లోపలికి వెళ్ళే ప్రవేశ మార్గం ఎక్కడైతే ఉంటుందో అక్కడ
పెద్ద సంఖ్యలో గుమికొట్టడం అంటే జనరల్ గా ఒకటే ఎంట్రన్స్ పెట్టలేము, బట్ కొన్ని స్టేడియం చుట్టూ కూడా కొన్ని ఎంట్రన్స్ ఒక 5 నుంచి 6 ఎంట్రన్స్ కూడా ఉంటాయి. బట్ ఒక ఎంట్రన్స్ దగ్గర మాత్రం కొంత నిర్లక్ష్య వైఖరి వల్ల ఏంటంటే ఏర్పాట్లలో కొంత దీని వల్లే జరిగిందనేది ఒక ఆస్పెక్ట్ గా మనకు అనిపిస్తూ ఉంటాం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాడైతే చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్టేడియంలో పలికి ఒక్కసారిగా అభిమానులు తోసుకుని వెళ్లడంతో పాటు బారికేడ్లు దూకి క్రికెట్ అభిమానులు వెళ్లడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమంలో విషాదమైతే చోటు చేసుకుంది. అభిమానులు భారీగా వెళ్లడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఇక దీంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటే జరిగింది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, భారీ తొక్కిసలాట నేపథ్యంలో అభిమానులు పోటెత్తడంతో చిన్నస్వామి స్టేడియం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే 8 మంది అయితే మృతి చెందారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 50 మందికి పైగా గాయపడినగా కూడా తాజా సమాచారం అయితే అందుతుంది. మరి ఎవరిది తప్పు అనుకోవాలి? అంటే పోలీసులు అదుపు చేయలేకపోయారా? పోలీసులది తప్ప, లేదంటే ముందుగానే చెకింగ్ చేసుకొని ఇంత కెపాసిటీ ఉంటుంది చిన్నస్వామి స్టేడియంలో అంటూ కూడా అభిమానులు లోపలికి అనౌన్స్ చేయాలా? మరి ఎవరిది తప్పు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే మనం పూర్తిగా చూసుకుంటే ఈ రోజు ఐపీఎల్ 18 ఒక్కసారి ఇది
ఎంత ఆడి వేడిగా జరిగిందో అంత ఉద్రిక్తంగా అయితే ఈ రోజు మనం చూస్తున్నాము. దాదాపు ఈ రోజు ఆర్సీబీ దాదాపు 18 సంవత్సరాలుగా కప్పు గెలవాలనే ఆశ ఏదైతే ఉందో ఈ రోజు కప్పు గెలిచినా గానీ ఆ ఆశ గానీ ఆవిరైపోయినట్టయితే మొత్తం మనకు అర్థమవుతుంది. అయితే ఈ రోజు వాళ్ళు చేసుకుంటున్న సంబరాల్లో దాదాపు 8 మంది మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మరియు మరొక దాదాపు 15 మంది దాకా పూర్తిగా గాయపడ్డారు. ఈ మృతుల సంఖ్య మరీ పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తిగా అంటే కొన్ని లక్షల మంది అదే స్టేడియం చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ కేవలం 50,000 ఉన్నప్పటికీ కానీ ఇక్కడ దాదాపు 1,00,000 మంది పైన ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ ఒక్కసారిగా ఈ స్టేడియంలోకి చొచ్చుకునే ప్రయత్నంలో దాదాపు పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఒకసారి లాఠీ చార్జ్ కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటున్నారు. అయితే ఏది ఏమైనా 8 నిండు ప్రాణాలు అయితే ఈ రోజు కోల్పోయాయి. మరింత మంది మృతులు పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సంఘటన అంతా స్టేడియంలో సాక్షాత్తు అక్కడ కర్ణాటక సీఎం గాని గవర్నర్ గాని పలు మంత్రులు ఉన్నా గానీ వాళ్ళ దగ్గరలోనే ఇలాంటి సంఘటన అయితే చోటు చేసుకోవచ్చు. అయితే క్రీడాకారులు మనగా అక్కడ ఉన్న పరిస్థితి చూసుకునే పరిస్థితుల్లో ఒకసారిగా 8 మంది అభిమానులు మరణించారంటే ఇది ఎప్పటికీ మరవలేని సంఘటన అయితే మనము దీన్ని పూర్తిగా చూడొచ్చు. అయితే ఇలాంటి సంఘటన అయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎక్కడా చోటు చేసుకోలేదు. ఒక వేదిక అయితే ఏదైతే IPL 18 విజయోత్సవ ర్యాలీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఒకసారిగా దేశంలోనే వీటిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసుల నిర్లక్ష్యం కూడా దీంట్లో కొట్టించినట్లయితే కనిపిస్తుంది. దాదాపు ఇంతమందిని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఒక ముందస్తు సమాచారం అంటూ లేకపోవడంతో అయితే ఏదైతే రాత్రి ఈరోజు ఈవెంట్ ముగిసింది. అయితే అంత వెంటనే సంబరాలు చేయాల్సిన అవసరం ఏముంది, కొంచెం టైం తీసుకొని చేయాల్సిన అవసరం అనేది అయితే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏది ఏమైనా పోయిన నిండు ప్రాణాలను అయితే మనం తీసుకురాలేని పరిస్థితి. ఈ ప్రాణాలు మరి ఇంకా మరింత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని పూర్తిగా క్రీడా పండితులు అయితే ఖండిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రాను ముందు జరగకుండా పోలీసు యంత్రాంగం వీటిపైన పటిష్టంగా చేయాలని అయితే ఆశిస్తున్నారు. ఎస్ విజయ్, ఎస్ మీరు చెప్పినట్లుగా కూడా నిన్ననే విన్ అయింది. ఇక అందరూ ఎదురు చూస్తారు కూడా ఆర్సీబీ విన్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఎంతగానో ఎదురు చూస్తారు రాత్రుల్లో. మరి ఈ నేపథ్యంలోనే వారి సొంత అంటే ఆర్సీబీ ఆటగాళ్లను చూడాలని చెప్పేసి అభిమానులు చాలా మంది కూడా వచ్చి ఉంటారు స్టేడియంకి. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఘటన జరగడం, వారి సొంత మనుషులను కూడా కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టకరమే చెప్పాలి. ఇటువంటి విషాద ఘటన జరిగినప్పుడు మరి పోలీసులు ఏం చేస్తున్నారు, మరి పరేడ్ అనేది కొనసాగుతుందా, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఏదైతే రాత్రి అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు IPL ఫైనల్ ముగిసింది. దాదాపు 12 గంటల ముగిసిన తర్వాత ప్లేయర్స్ ఈ రోజు వస్తారన్న ఒక ఇన్ఫర్మేషన్ తో అక్కడికి ఒక్కసారిగా అంటే దీంట్లో చిన్నస్వామి స్టేడియంలో ఈ సంబరాలు కూడా జరుగుతాయని ఒకటి ప్రకటించడంతో ఇక్కడ అంతకు ముందునే ఇక్కడ సీఎం తో పాటు గవర్నర్ పలు మంత్రులు కూడా రావడంతో ఒక్కసారిగా క్రీడాకారులను చూడడానికి ఈ సంబరాలని ఏదైతే ఆర్సీబీ దాదాపు బెంగళూరులో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే క్రికెట్ బెంగళూరు పుట్టినీళ్ళు లాంటిదనే చెప్పవచ్చు. ఇలాంటి ప్లేస్ లో IPL గెలవడంతో ఒకసారిగా అభిమానుల్లో అయితే రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజు స్టేడియంకి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా పూర్తిగా విఫలమైన చెప్పొచ్చు. అయితే మరొక ముఖ్య విషయం, ఇలాంటి ఈవెంట్ జరిగేటప్పుడు ఏదన్నా కానీ పద్ధతిగా ఒక ప్రణాళికగా పోతే ఇలాంటి ప్రాణ నష్టం అయితే జరిగే అవకాశం ఉండకపోవచ్చు. అయితే అనుకోని సంఘటనలతో ఒకసారిగా పోలీస్ యంత్రాంగం సైతం బిక్కిరైంది. ఏది ఏమైనా వీటికి పూర్తిగా ఏదైతే చాలా బాధాకరమని అయితే నిపుణులు చెప్తున్నారు. మరణించిన వారికి BCCI ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని అయితే ఇప్పటికే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా BCCI పూర్తిగా బాధ్యత తీసుకోవాలని అయితే క్రీడా సంఘాలు కానీ అక్కడ ఉన్న తెలియజేస్తున్న సంఘటనలు అయితే మనం వినిపిస్తున్నాయి. ఎస్, ఇక స్టేడియంలోనే సీఎం సిద్ధరామయ్య అలాగే గవర్నర్ ఇక మంత్రులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి అలాగే భారీ వర్షంలోనే కొంత స్వల్ప లాఠీ చార్జ్ కూడా జరిగింది. అలాగే భారీ వర్షంలోనే సన్మాన కార్యక్రమం కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఈ ఈవెంట్ కి అయితే ప్రతిష్టాత్మకంగా ఆర్సీబీ ప్రతిష్టాత్మకంగా గెలిచింది కాబట్టి ఖచ్చితంగా సెలబ్రేషన్స్ అనేటివి మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రికి కానీ గవర్నర్ కానీ పూర్తిగా ఇంటిమేషన్ ఇచ్చారు. ఏదైతే అతి తక్కువ సమయంలో ఈ ఈవెంట్ కేటాయించడం వల్ల పోలీస్ యంత్రాంగానికి పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి ఉంది. ఏదైతే ఒక్కసారిగా అక్కడికి రావడంతో అక్కడ ఉన్న కొన్ని చైర్స్ కానీ డ్యామేజ్ అవ్వడం, కింద పడడం వల్ల ఒకసారిగా తొక్కిసలాట జరిగిందని అయితే మనకు అర్థమవుతుంది. ఈ సంఘటనలో ఒకసారిగా లాఠీ చార్జ్ కూడా చేసినట్లయితే తెలుస్తుంది. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విమానాలు రావడంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేసి ఒకనొక సందర్భంలో పూర్తిగా చేతులు ఎత్తేసిన సంఘటనలు అయితే మనం చూసుకున్నాం. ఏదైనా పోలీసు యంత్రాంగాన్ని కూడా
పూర్తిగా మనము తప్పు పట్టలేని పరిస్థితి అయినా కానీ పోలీస్ యంత్రాంగం కొంచెం జాగ్రత్త పట్టి ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదనేది అయితే మనం అంచనా వేయచ్చు. విజయ్, అలాగే చెప్పండి, ఇక ఆర్సీబీ ఆటగాళ్ళకి సంబంధించి డైహార్డ్ ఫ్యాన్స్ చాలా మంది కూడా ఉంటారు. ఈ నేపథ్యంలోనే స్టేడియంకి కూడా చాలా మంది వచ్చి ఉంటారు. అంటే వాళ్ళందరూ ముందుగానే వాళ్ళు కెపాసిటీ కానీ లేదంటే ఆటగాళ్ళు వచ్చే ఆ నేపథ్యంలోనే వాళ్ళలో కొంత అంటే చూడాలి, తమ అభిమాన ఆటగాడిని కొంచెం ముందుగా వెళ్ళి చూడాలి అనే నేపథ్యంలో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు అదంతా అంచనా వేయలేకపోయారంటారా? అసలు ఏం జరిగింది అనుకోవాలి? అయితే ఏది మనం ఎన్ని చెప్పుకున్నా ఆర్సీబీ దాదాపు 18 సంవత్సరాల నుంచి అయితే ఒక కళ వీళ్ళకి ఎప్పుడు ఈసారి కప్పు నమ్ముది అని మనం చూస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా కప్పు కొట్టాలి అనే ఉత్సాహము అక్కడ ఉన్న బెంగళూరు నగర వాసులు నరనిరాహన జీర్ణించకపోయింది క్రీడాకారులు. అంతేకాకుండా పరిసర ప్రాంతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇంకో పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ రోజు అక్కడికి వెళ్ళినట్లయితే అంటే క్రీడాభిమానులు అక్కడికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. మనం పూర్తిగా ఈ స్టేడియం కెపాసిటీని చూసుకుంటే అది చిన్నస్వామి స్టేడియం, పురాతన స్టేడియం అనే చెప్పవచ్చు. అది 40 నుంచి 45-50 వేల మధ్య కెపాసిటీ ఉంది. అలాంటి స్టేడియం లేక దాదాపు అక్కడ 2 లక్షల దాకా 2 లక్షల మంది ఈ రోజు ఆయా కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినట్లయితే మనకు అనధికారికంగా అయితే తెలిసినట్లయితే తెలిసింది. అయినా ఏమైనా అక్కడ మంత్రులు ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని, ఈ ప్రాణాలని పూర్తిగా కాపాడలేని పరిస్థితి పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే అనేది ఒకటి. అంతేకాకుండా క్రీడాకారులని ఎవరైతే తన ఆరాధ్య క్రికెటర్లని చూడాలని, కోహ్లీని చూడాలి, మరి కోహ్లీ నెక్స్ట్ ఐపీఎల్ ఆడడా అనేది ఒక ప్రశ్నార్థకము. అలాంటిది ఈసారి కోహ్లీని చూడాలి అనే ఉద్దేశంతో కూడా వెళ్ళినట్లయితే క్రీడాభిమానులు వెళ్ళినట్లయితే తెలుస్తోంది. ఈ కారణంగానే ఒక్కసారిగా స్టేడియంలో ఉద్రిక్త వాతావరణంతో తోపలాటలో తొక్కిసలాటల్లో ఈ ఘోరం జరిగిన మనం ఎన్ని చెప్పుకున్నా అయితే తిరిగి ప్రాణాలను అయితే మనం తీసుకురాలేం కనుక ఎవరైతే మరణించిన వారికి దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించాలని అయితే డిమాండ్ అవుతుంది. అయితే మరి మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే క్షతగాతులను కూడా పక్కనున్న హాస్పిటల్స్ కి అయితే తీసుకెళ్లినట్లయితే మనకు పూర్తి సమాచారం ఉంది. అయితే క్రీడా లోపల ఉన్న మన ఏదైతే ఐపీఎల్ క్రీడాకారులకు వారు కూడా దీని పట్ల వాళ్ళు సంఘీభావం అయితే మనం వ్యక్తపరిచినట్లయితే తెలుస్తుంది. అయితే మనం చూడాలి ఇంకా ఎలా స్పందిస్తారు, అలాగే మృతుల సంఖ్య ఏమైనా పెరుగుతుందా అనేది అయితే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది అప్డేట్. ఎస్ విజయ్, ఇక ఇప్పటికే సంబంధించి ఇక ఈ తొక్కిసలాటకి సంబంధించి కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా డీకే అయితే క్షమాపణ చెప్తున్నారు. మృతుల కుటుంబాలకు కూడా క్షమాపణ చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మృతుల్లో ఎవరెవరు ఉన్నారు అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా విజయ్? అయితే మృతుల డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు ఇంకా అంచనాకు అయితే రాలేదు. అయితే మృతులను ఒక హాస్పిటల్కి అయితే చేర్చినట్లయితే తెలుస్తోంది. అయితే మరింత అక్కడ ఉన్న క్షతగాతులు తీవ్రంగా గాయపడిన వారిని కూడా పూర్తిగా అక్కడికి సురక్షితంగా తీసుకెళ్తూ అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్తిగా తప్పు తమదే అంటూ డిప్యూటీ సీఎం గారు కానీ ఇప్పటికే ఒక ప్రకటన అయితే చేసింది. మృతుల కుటుంబాలను మేము ఆదుకుంటామని కూడా ప్రభుత్వం తరఫున కూడా ఆదుకుంటామని అయితే కూడా ఒక ప్రకటన అయితే చేసినట్లు అయితే తెలుస్తోంది. ప్రభుత్వం తరఫు కన్నా బీసీసీఐ పూర్తి బాధ్యత వహించాలని అక్కడ కొంతమంది అయితే క్రీడా నాయకులు, క్రీడాకారులు, అక్కడ ఉన్న క్రీడాభిమానులు సైతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ తొక్కిసాట నేపథ్యంలో ఇక ఆర్సీబీ గెలిచింది అని ఆనందం కొద్దిసేపటి కూడా లేదనుకోవాలంటారా విజయ్? ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేనిది. దాదాపు 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాళ్ళ విజయం 18 గంటలు కూడా నిలవలేకపోయిందని అయితే చూడవచ్చు. అయితే ఇది వాళ్ళకి ఎంత ప్రతిష్టాత్మకంగా విజయం సాధించామనే దానికన్నా ఈ విజయం వెనుక ఇంత విషాదం చోటు చేసుకుంది అనేది ఒక కీడులాగా, ఒక కేడులాగా వారికి ఆర్సీబీ ఫ్రాంచైజీకి కానీ వీరికి ఎప్పటికీ ఇలాగే వాళ్ళ మనసులో అయితే పూర్తిగా ఉండిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ విజయ్, ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఇక తొక్కిసలాటలో ఏకంగా 10 మంది అయితే మృతి చెందారు. అలాగే వారిలో 4 మహిళలు, ఒక బాలుడు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఎవరిది తప్పనుకోవాలి? అసలు ఏంటి అసలు పరిస్థితి? అయితే మృతుల సంఖ్య 10 కాదు, మరింతగా పెరిగే అవకాశం కూడా మనకు ఉంది, స్పష్టం అవుతుంది. అయితే ఇప్పటికే అక్కడ పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్ అన్ని ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. మరింత మృతులలో చాలా వరకు సీరియస్ గా మృతుల సంఖ్య ఇంక దాదాపు ఇంకా 20 దాకా చేరే అవకాశం ఉందంటే మనం చేరకూడదనే కోరుకున్నాము. అయితే 20 వరకు చేరే అవకాశాలు ఉన్నాయి అని అయితే మన అక్కడ సమాచారం. మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వీటిలో ఆడపిల్లలు అంటే మహిళా యువతులు కూడా ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. అయితే మహిళలు
పిల్లలు మరి రెట్టించిన ఉత్సాహంతో కూడా పిల్లలు తీసుకెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ ముగలేదు కనుక పిల్లలు కూడా ఈ బారిన పడి మరణించినట్లయితే మనకు అర్థమవుతుంది. విజయ్ చెప్పండి, ఇక స్టేడియంను ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే అంటూ ఉన్నారు. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కొంత అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉందా? అయితే ఈవెంట్ అయితే రద్దు చేస్తున్నట్లుగా అయితే ఇప్పటికే ప్రకటించింది. అక్కడున్న స్టేడియంలో ఉన్న వారిని కూడా పూర్తిగా తమ ఇళ్ళకి పూర్తిగా పంపించే పరిస్థితి, అది కూడా పోలీసులే బాధ్యత తీసుకున్నారు. సురక్షితంగా ఎవరి స్థానాలుగా ఎవరింటికి వాళ్ళు చేరుకోవాలి. ఇప్పుడు ఈవెంట్ జరిపే పరిస్థితి అయితే లేదని, ఈవెంట్ అయితే రద్దు చేసినట్లయితే పూర్తిగా మనకైతే ప్రకటించేసినట్టు తెలుస్తుంది. అయితే ఈవెంట్ మరీ జరపరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇక స్టేడియంలో తొక్కిసలాట జరిగింది చిన్నస్వామి స్టేడియంలో. ఈ నేపథ్యంలోనే భారీగా ఆర్సీబీ ఐపీఎల్ రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు తోసుకుని వెళ్లడంతో పాటు బారికేడ్లు తూకి క్రికెట్ అభిమానులు వెళ్లడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట అయితే జరిగింది.
ಬರೋವರು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಈ ಕಡೆ ಇಲ್ಲೇ ಬರೋವರು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಈ ಕಡೆ ಇಲ್ಲೇ ಬರೋವರು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಕೊಂಡು